IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కడుపు నొస్తుందని దగ్గర పట్లున్న దాకానకు పోతే మోదాలు ఓ గోలిస్తాడు. అది వేసుకున్నాక తక్కువ కాకపోతే ఓ సూదిచ్చి జర్రంత డోసు పెంచి ఇంకో కొత్త గోలిస్తాడు. అప్పటికీ తక్కువ కాకపోతే మాతోని కాదమ్మా అని ఏదన్నా పెద్ద దవాఖానకు రాస్తారు. ఇగో గిట్ల ఊర్లో పొట్టుండే ఏ చిన్న దవాఖానలో అయినా గిదే ముచ్చట అవుతుంటది. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే ఓ డాక్టర్ను చూపిస్తాము చూడుర్రి. ఆయన తానికి పోతే పెద్ద దవాఖానకు రాసే ముచ్చటే లేదంట. మరి ఆయన ఎంత పెద్ద డాక్టరో మనం కూడా చూడాలిగా. చలో నడువుర్రి. ఊర్ల పొంటి గ్లూకోజ్ ఎక్కిందంటే చాలు జనం అంతా ఇప్పటికీ అదేదో పెద్ద జబ్బే అని అనుకుంటారు. అగొగ్గా ముచ్చట కనిపెట్టిన ఓ మోతేవారి డాక్టర్ అవతారం ఎత్తిండు. డాక్టర్ కు అయ్యేందుకు చదవాల్సిన బుక్కులేం చదవకుండానే స్టెథోస్కోప్ మెల్ల వేసుకుండు. అట్లా వచ్చిన పేషెంట్లందరికీ గిట్ల లోపల జాగసాలక బయట చెక్క బెంచులేసి కూసోబెట్టిండు. తలుపు రెక్కలకు గ్లూకోజ్ సీసగట్టి కదలకుండా కూసోమన్నాడు. గిట్ల షానొద్దుల సంధి చేస్తుంటే ముచ్చట జిల్లా ఆరోగ్య అధికారి శవల పడ్డది. అగో ఆయన వచ్చి ఏమంటుండో ఇనుర్రి. ఎప్పుడైంది ఇది? నువ్వు ఫార్మ్స్ పట్టడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్ పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడ డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు చెప్పున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా. నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందుల లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైమో అంటే ఖచ్చితంగా నీ క్రిమినల్ కేసు బుక్ చేసి గదన్నట్లు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఖమ్మం జిల్లా వెన్సూరు మండలం మర్లపాడు అనే ఊర్లుండే ప్రసాద్ అంటోడు ఏ పట్టకాయుధం లేకుండానే ఊళ్ళ దాకాన కొలాయించిండట. డి ఫార్మసీ చదివి నేను MBBS డాక్టర్ని అని ఏతుల మాటలు చెప్పుకుంటా తేలు మంత్రం తెలివనోడు పామ్ మంత్రం వేసినట్లు చుట్టుపట్టున్న ఊరోళ్లను నమ్మించి సూది మందులు ఇస్తున్నాడట. అట్లా 10 ఏళ్ల సంది డాక్టర్ పనితనం ఏ ముట్లకు ఏం తెలియని గీ ప్రసాద్ గాడు లచ్చలెన్కేసిండట. అటు జనం కూడా పెద్ద పెద్ద దాఖాన్లకు పోతే వేలకు వేలు గుంజుతారు. అదే మన సకల రోగాల సక్కదనాల డాక్టర్ ప్రసాద్ కాడికి పోతే 500-600తోనే ఓడిపిస్తాడు. ఇన్ని పైసలన్నా మిగులుతాయి అని లైన్ కట్టిర్రట. ఈగేముంది ఇదే సందని ప్రసాద్ గాడు మోక చూపించిండు. అట్లా పెద్ద ప్రైవేట్ దాఖానా తరీకల చేసి అండ్ల 6 బెడ్లు ఇంకా బుడ్డ కెమెరాలు గినబెట్టిండట. ఈయనకే లొట్ట పీసి ఏం తెలియదంటే మళ్ళా చేతి కింద 2 మనుషులను పెట్టుకుండట. ఓ నకిలీ డాక్టర్ గాడు గిట్ల తగులు తెంపుకున్న దున్నపోతలే రచ్చిపోయి జనం కాడ శీతం పైసలు గుంజిండు. మా కాడ ఇన్నొద్దుల సంధి గుంజిన పైకం అంతా రాబట్టాలే, మళ్ళా ఇంకేడా దుఃఖం తెరవకుండా లోపలేసి తోమాలే అని అంటుర్రు అక్కడోళ్ళు. మరి పక్క పొంటే గింత అవుతున్నా DMHO ఇన్ని దినాల సంధి కుర్చీల కూరబాట్లు పడుతుండా, లేకుంటే ప్రసాద్ గడు నెలకింత కమిషన్ పంపుతుంటే తీసుకొని గొంగడి నాది కాదు చెప్పులు నాయగావని చూసి చూడనట్లు కుక్కిన పేనోలే ఉండా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.